కాకినాడ రూరల్ నియోజకవర్గం బ్యాలెట్ ఈవీఎం నమూనా అండి. ఇది పంతం నానాజీ గారు, పంతం వెంకటేశ్వర గారు, పంతం నానాజీ గారు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మీరు 6వ నెంబర్ అండి. ఇది దీనిపైనే మీరు ఓటు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే తంగెళ్ళలో ఉదయ శ్రీనివాస్, ఆయనది వచ్చేసి బ్యాలెట్ ఇది 9 అండి. దాని మీద ఓటు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కూటమి మేనిఫెస్టో, ఈ ప్రధాన అంశాలు అనమాట. ఇవన్నీ కూడా క్లియర్గా చూపించండి ఎవరికైనా. మెగా డిఎస్సి మీద మొదటి సంతకం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి రైతుకి 20,000, అంకుర సంస్థలకు 10 లక్షలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000, ప్రతి ఇంటింటికి 3 ఉచితమైనటువంటి గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికి రక్షిత త్రాగునీరు కుళాయి కనెక్షన్, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% న్యూస్ రిజర్వేషన్ అమలు, పెన్షన్కు 3,000 నుండి 4,000 పెంపు, దివ్యాంగులకు 6,000 మరియు పూర్తి స్థాయి అంగవైకల్యానికి 15,000 రూపాయలు. ఇటువంటి మేనిఫెస్టో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి ఈ కూటమి యొక్క మేనిఫెస్టో అండి. ఇది మీరు వీళ్ళకి మాత్రమే మీరు ఓటు వేసినట్లయితే గనక రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా చాలా కృషి చేసిన వారు అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ పరిపాలన ఎలా ఉందో కూడా మీరు అందరూ చూశారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఒక మెట్టు దిగి ఏ మనిషి దగ్గరికి వచ్చి నీ అవసరాలు ఏంటని ఎవరిని అడగలేదు. మరి అటువంటి ప్రభుత్వానికి మనం స్వస్తి చెప్పి వాళ్ళని ఇంటికి పంపించడానికి మనం కృషి చేయాలి. మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోయే కాదండి, నమూనా మేనిఫెస్టో ఏముంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎటువంటి మనిషో మీ అందరికీ అర్థమైపోయింది. జనాలు అనడం కన్నా ఒక సముద్రం అనాలి. యువత పరుగులు, ఆ ఉరుకులు చూస్తుంటే గనక అర్థమవుతుంది ఆల్రెడీ మనం నెగ్గామని. ఇది ఒక మనిషి యొక్క విజయం కాదండి. ఇది ఒక రాష్ట్ర అభివృద్ధి యొక్క కూటమి విజయంగా మనం దీన్ని స్వీకరించాలి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు. ధనికుడిలాగే ఉండిపోయాడు ఈ పరిపాలనలో, ముందు చేసిన వారి పరిపాలనలో. కానీ పేదవాడు ఇంకా అణగదొక్కబడ్డాడు. ఆ పేదవాడు కూడా ధనికుడు అవ్వాలంటే, వాళ్ళందరూ కూడా సుఖపడాలంటే మరి ఇటువంటి ప్రజా ప్రతినిధులు ఉన్నటువంటి ఈ పాలనని, ఈ కేచక అరాచకానికి మనం అరాచకం చేయాలంటే కనుక మనం ఇంటికి పంపించాలి. మరి మీ అమూల్యమైన ఓట్లని పంత నానాజీ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉదయ శ్రీనివాస్ గారికి మీరు ఓటు వేసి గెలిపించినట్లయితే గనక ఈ రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయం చేసిన వారు అవుతారు. ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా ఓటు వేయకపోతే కనుక ఆ ఓటు దొంగ ఓటు వేయబడుతుంది. మరి అటువంటి పాలకులకి మనం స్వస్తి చెప్పాలంటే మీరు ఇంట్లో కూర్చుంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైకి వచ్చి దయచేసి ఆ రోజు ఎటువంటి ఊర్లో ఉన్న వారందరూ కూడా వచ్చి తమ ఓటుని వినియోగించుకోండి. మీ ఫస్ట్ ఓటు ఎవరైతే ఫస్ట్ ఓటు వేస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా తెలియజేసుకుంది ఏమనగా, అమ్మ నిజంగా మీ ఫస్ట్ ఓటు ఎంతో విలువైనది. మీరు అటువంటి విలువైన ఓటు కోసం ఎటువంటి ఊర్లో ఉన్నా సరే మీరు భద్రత తీసుకొని మీరు మీ ఊళ్ళకి వచ్చి దయచేసి ఓటు వేయండి. నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కృషి చేసిన వారు అవుతారని నేను సెలవు తీసుకుంటున్నాను. అయితే నేను ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు మరి ఈ మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టో గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన దాని మీద అన్ని కూడా ఎక్కువ అమౌంట్లు ఇస్తూ వచ్చారు. మరి ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ బడ్జెట్ అంతా కూడా మళ్ళీ ప్రజల మీదే కదా పడుతుంది. ఈ ప్రజల మీద పడినప్పుడు మరి ఈ నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోతాయి కదా. మరి దాని గురించి ఏమన్నా ఆలోచించారా? ప్రజల మీద పడే ప్రభావం అయితే అస్సలు ఉండదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జీరోలోంచి ఈ రాష్ట్ర అభివృద్ధి చేశారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక సున్నాలో ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాని అసలు మనం ఎలాగా దాన్ని 1,000 రూపాయలు చేస్తాం, ఎలా 10,000 చేస్తాం, అటువంటి సత్తా, అటువంటి విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ క్వశ్చన్ తో అసలు పనే లేదండి. ఆయన అభివృద్ధికి ఆయన ఏం చేయగలరో అటువంటి విజన్ ఉన్న నాయకుడి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం అంటే ప్రజలే. ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి పెంచుతారా? ప్రభుత్వ ఉద్యోగాలు పెంచడమే కాదు, ఎన్ని వేల ఉద్యోగాలకి ఈయన మాట ఇచ్చి మెగా డిఎస్సీ అనే పేరు పెట్టారు. అసలు డిఎస్సీయే లేదు, మెగా డిఎస్సీ అట. మరి అటువంటిప్పుడు డిఎస్సీ అసలు ఏ రకంగా ఆయన చెప్పగలిగారు? ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, నిరుద్యోగ భృతి. ఈ రోజు నిరుద్యోగ భృతి అసలు ఎవరైనా అనౌన్స్ చేశారా? ఈ ప్రజా పరిపాలనలో, జగన్ పరిపాలనలో ఎవరైనా ఇచ్చారా? అసలు పార్టీతో పని లేకుండా ఇస్తారా? పార్టీతో పని, నిరుద్యోగ అసలు ఇవన్నీ కనిపెట్టింది, ఈ పెన్షన్ ఇచ్చింది ఎవరు? పెద్ద ఆయన ఉన్నప్పుడే మనందరికి 2 రూపాయలకి బియ్యం దగ్గర నుంచి కూడా ఆయన చేసిన పనులు ఇవన్నీ. వీళ్ళు అప్లై చేస్తున్నట్టు వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు తప్పితే దాని వలన ప్రజలకి ఏమీ ఒరిగింది లేదు.
అది అందరికీ తెలుసు. అందుకే అందరూ కూడా ఇప్పుడు పిల్లల సైతం సరే ఆ జనసేన జెండాలు, తెలుగుదేశం జెండాలు ఇవి పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? పని లేక కాదు. నిజంగా రాష్ట్రం యొక్క క్షేమం కోరుకొని వీళ్ళందరూ వీధుల్లో పరిగెడుతూ జనం సముద్రం అయిపోతుంది ఆ పవన్ కళ్యాణ్ గారి వెంట చూస్తుంటే. ఇంకెంతకన్నా ఏం కావాలి నెగ్గామని చెప్పడానికి? అందు గురించే వాళ్ళతో తిరుగుతుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మంచి భవిష్యత్తు భావితరాలకి అందించబోతున్నారు ఈ ప్రభుత్వం. ఫుల్ మెజారిటీ వస్తుందని ఫుల్ మెజారిటీ వస్తుంది. ఇంకా మామూలు మెజారిటీ కాదు, చాలా మెజారిటీ వస్తుంది.